హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే మనం ఈరోజు చిలకడ దుంపలు ఉడకబెట్టుకుందామండి. చిలకడ దుంపలు అంటే అందరూ ఉడకబెట్టుకునేదే కదా, అందులో ఇంకా ప్రత్యేకత ఏముంది అని అనుకోవచ్చు. చిలకడ దుంప చాలా మంచిదండి. అయితే నేను ఎట్లా ఉడకబెడతానో చూపిస్తాను మీకు. అంటే అందరికీ తెలుసు ఏ విధంగా ఉడకబెట్టుకోవాలి ఏంటి అనేది. అయితే మనం ఇందులో బెల్లం కానీ ఏమి వేయకుండానే, వాటర్ కూడా పోయకుండానే చక్కగా ఉడకబెట్టుకోవచ్చండి. బాగా పొడి పొడిగా వచ్చిద్ది. వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే అట్లా మెత్తగా అయిపోయిద్ది. ఈ నేను వేసే విధానంలో ఉడకబెడితే కనుక పొడి పొడిగా వచ్చిద్ది. తినటానికి కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవైతేనండి అటు కొల్లూరు సైడు అటు లంకల నుంచి చక్కగా ఈ చిలకడ దుంపల్ని తీసుకొస్తారు, బండి మీద తీసుకొస్తారు. నేనైతే 3 కేజీలు తీసుకున్నాను. 3 కేజీలు 100 రూపాయలకి ఇచ్చారండి. అన్నీ ఉడకబెట్టుకోగా ఇగో ఈ రెండే ఉండేయండి. వీటిని గనిసిగడ్డలు అని చెప్పని అంటారు, స్వీట్ పొటాటో అంటారు. దీంతో మనము చక్కగా కూర కూడా వండుకోవచ్చండి. అయితే మనము వీటిని ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో చూపిస్తానండి. మనము ఇలాంటిది మందపాటి పాత్రను ఒకటి తీసుకుందాము. తీసుకొని ఇదిగో చిలకడ దుంపలను వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. బాగా నానిన తర్వాత ఈ మట్టి మొత్తం పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి భూమిలో నుంచి వస్తాయి కనుక ఇవి శుభ్రంగా కడుక్కుందామండి. వీటిని మళ్ళీ కాల్చుకొని తింటారు. కాల్చుకొని తిన్నా కూడాను చాలా మంచిదండి ఆరోగ్యానికి. చాలా మంచి బెనిఫిట్స్ ఉండేయండి వీటిలో కనుక. మీకు కనుక దొరికితే చక్కగా తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకోవడమో లేకపోతే కాల్చుకొని తినడమో చేయండి. చూడండి, కొంచెంసేపు నానిన తర్వాత ఈ విధంగా కడుక్కుంటే ఇది మట్టి మొత్తం పోయిద్దండి. ఈ విధంగా మనము 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవిగోనండి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ఆ చివర ఈ చివర ఇట్లా కట్ చేసుకోవాలి. ఇందులో పుచ్చులు కనుక ఏమన్నా ఉంటే ఆ పుచ్చులు కూడాను శుభ్రంగా తీసేసుకోవాలి ఇప్పుడే. ఇదిగోండి, ఈ విధంగా పుచ్చుంటే పుచ్చంతవరకు తీసేసుకోవాలి. ఈ విధంగా నల్లగా ఉండకూడాను తీసేసుకోవాలండి. పుచ్చు కాదు ఇది, ఈ చెక్కు నలుపే. ఇప్పుడు మనము వీటిని ఎన్ని ముక్కలుగా కావాలంటే అన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. దుంప కొంచెం లావుగా ఉంది కాబట్టి నేను 2-3 ముక్కలుగా కోసుకుంటున్నాను. పచ్చి కూడా తింటారండి. మేమైతే చిన్నప్పుడు పచ్చియే తినేదాన్ని. పచ్చి కూడాను చాలా టేస్ట్గా ఉంటాయి. అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొకసారి వాటర్లో కడుక్కుందాం. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కడుక్కొని పక్కకు తీసుకుందామండి, వాటర్ ఏమి లేకుండా. ఈ మొత్తం చక్కగా ఇందులో వేసుకుందామండి ఈ చిలకడ దుంపల్ని. ఇప్పుడు మనం సింపుల్గా చక్కగా ఇదిగోండి నెయ్యి 2 స్పూన్లు అయితే వేసుకుందాము. లేకపోతే 1 స్పూన్ అయినా సరిపోయిద్దండి. నిండా 1 స్పూను వేసేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవడమేనండి. మన దగ్గర కనుక వెన్నపూస ఉంటే వెన్నపూస అయినా వేసుకోవచ్చు. వెన్నపూస వేసుకొని అయినా చక్కగా ఉడికించుకోవచ్చు. లేదంటే కనుక ఈ విధంగా ఉడకబెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చిలకడ దుంపల్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. పిల్లలైనా పెద్దోళ్ళైనా కూడాను చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి చాలా బాగా తింటారు. ఇప్పుడు మనం పొయ్యి మీద ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందామండి. అయితే చాలా తక్కువ మంటతోనే ఉడికించుకోవాలి. ఎక్కువ మంట అయితే కనుక మాడిపోతాయి, అయినా సరిగ్గా ఉడకవు. అదే గ్యాస్ మీద పెట్టుకుంటే సిమ్లో పెట్టే ఉడికించుకుంటే కనుక ఒక 10 నిమిషాల్లో చక్కగా పొడిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం చాలా తక్కువ మంటతో ఉడికించుకొని ఒక 10 నిమిషాల్లో దించేసుకుందాం. 5 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఓకేనండి, ఇవిగోండి చక్కగా ఉడుకుతున్నాయి. మన మధ్యలో ఈ విధంగా తిప్పుకోవాలండి. ఈ విధంగా ఎగరేసుకుంటేనే చక్కగా ఉడుకుతాయి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం. అసలు ఇంకొక 5 నిమిషాలు ఉడికితే కనుక
చక్కగా బాగా ఉడికిపోతాయండి. పది నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి చక్కగా ఉడికిపోయినాయండి. అసలు చూడండి, అన్ని దుంపలు కూడాను ఉడికినాయి. ఇదిగో నెయ్యి వేసుకున్నాం కదా మనము, కొంచెం అడిగంటినా కూడాను చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయినాయి. ఇక మనం దించేసుకుందాం. ఇప్పుడు చిలకడ దుంపలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు దించేసుకుందాం. చిలకడ దుంపలు ఉడికిపోయినాయండి, తీసి పక్కన పెట్టుకుందాము. టేస్ట్ కూడా చేద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, పొడి పొడిగా ఎట్లా వస్తుందో చూడండి. అదే మనం నీళ్లు పోసుకొని ఉడకనిచ్చుకుంటే కనుక బాగా మెత్తగా అయిపోయిద్దండి. ఈ విధంగా రాదు. ఇప్పుడైతే మనం తోలుతో సహా తినేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో నేనైతే ఉప్పు కానీ ఏమేయనండి, బెల్లం కూడా వేయను. ఎందుకంటే ఈ చిలకడ దుంపలు అసలు టేస్ట్ అనేది మనకు తెలియాలే తప్ప, మనం ఇంకందులో పంచదారలు బెల్లాలు వేసుకుంటే అసలు స్వీట్నెస్ అనేది మనకు తెలియదు. ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ కూడాను మనం కోల్పోతామండి. అయితే చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా బాగుందండి. అసలు సూపర్ ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనండి, మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.